హలో నమస్తే వెల్కమ్ టు చిట్ చాట్ టైం. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డిసిప్లిన్ అనే మాట చెప్పగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు డైలాగ్ కింగ్ మోహన్ బాబు గారు. మరి ఆయన నటవారసురాలిగా మన ముందుకొచ్చి అటు వెండి తెరపై ఇటు బుల్లి తెరపై అటు సోషల్ సర్వీస్ చేయడంలో కూడా తనదైన దూకుడుతో తన ప్రత్యేకత చాటుకుంటున్నారు లక్ష్మీ మంచు. ఈరోజు మరి ఆమెతో మాట్లాడడానికి బోల్డ్ అనే క్వశ్చన్స్ తో నేను సిద్ధంగా ఉన్నాను. లెట్స్ టాక్ టు అవర్ గెస్ట్ లక్ష్మీ మంచు. హలో లక్ష్మి గారు. సాధారణంగా ఎలా ఉన్నారని అడుగుతారు, బట్ నేను మిమ్మల్ని అడగాలనుకోవట్లేదు. మీరు చాలా చాలా బాగున్నారు చూడడానికి. ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది. యాజ్ ఎ ఒక గర్ల్ గా స్టార్టింగ్ నాకు ఇదే క్వశ్చన్ అడగాలనిపించింది. ఆతృత ఆగట్లేదు. అంటే ఇంతకు ముందు కూడా మీరు అందంగా ఉండేవారు, బట్ ఇప్పుడు చాలా చాలా అందంగా ఉన్నారు. సో ఏంటి రహస్యం వెనకాల? అంటే చాలా కష్టం ఉంటుంది కన్ఫర్మ్ గా. సో ఆ కష్టం ఎలా? నల్ని, థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. పెద్ద డిఫరెన్స్ నాలో వెయిట్లో లేదు నల్ని, బట్ నేను 3 weeksగా ఒక కొత్తది స్టార్ట్ చేశాను. అది కూడా డాడీని చూసి అనమాట. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అని. 16 గంటలు తినకపోవడం నా వల్ల కాదు అని. బట్ ఐ సా డాడీ డూ ఇట్ అండ్ his skin changed, his energy levels changed, లాక్డౌన్ పీరియడ్లో ఆయనకి మనిషి అన్నాక తింటే ఏదైనా పని చేయాలి అని ఆయన మానేశారు. ఓన్లీ 8-hour విండోలో తింటున్నారు అనమాట ఆయన. అండ్ నాకు నిద్ర లేస్తే బ్రేక్ఫాస్ట్ ఆకలి, రైట్? సో ఐ సెడ్ ఐ వోంట్ డూ బట్ ఐ సా ద డిఫరెన్స్ ఇన్ డాడీ. అండ్ నేను ఒక 3 weeksగా స్టార్ట్ చేశాను. అండ్ ఐ థింక్ దట్స్ ద డిఫరెన్స్. యువర్ స్కిన్ లుక్స్ ఫీల్స్ బెటర్, ఎనర్జీ లెవెల్స్ ఆర్ మోర్. So I don't know, intermittent fasting, you can look it up. There is a way of doing it. So 16 hours తినకుండా ఓన్లీ 8-hour విండోలో తినేటట్టు. ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మిమ్మల్ని చూసి బాగా నేర్చుకోవాలి. అసలు ఒక్క మినిట్ కూడా అసలు ఖాళీగా లేకుండా అటు మూవీస్ చేస్తూ ఉంటారు, ఇటు యాంకరింగ్ షోస్ చేస్తూ ఉంటారు, అండ్ దాంతోపాటు సోషల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. అది కాక మళ్ళీ మీ మీద ఇంట్రెస్ట్ పెట్టుకుంటూ పాపం చూసుకుంటూ ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా? నల్ని, నేను ఎప్పుడు ఇదే అంటాను, దట్ నీకు నిజంగా ఏమైనా చెయ్యాలనిపిస్తే యూ విల్ ఫిగర్ అవుట్ అ వే. అండ్ ఒక పని చేయాల్సింది ఉంది, బట్ యూ డోంట్ డూ ఇట్ అంటే ఒక 1,00,000 ఎక్స్క్యూజెస్ యూ విల్ ఫిగర్ ఇట్ అవుట్. సో ఐ థింక్ ఇట్స్ జస్ట్ as సింపుల్ as దాట్. అండ్ నాకు ఇష్టం. ఐ లైక్ వేకింగ్ అప్ ఇన్ ద మార్నింగ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు ద డే అనమాట. సో ఐ డోంట్ వాంట్ మిస్ ఎనీథింగ్ ఈ లైఫ్లో. I like doing everything I do, I think. సో ఇంత బిజీగా ఉండడం ఇష్టపడతారు మీరు, బట్ కోవిడ్ టైంలో స్టార్టింగ్లో ఇంట్లోనే ఉండాల్సిన టైంలో అసలు ఎలా అనిపించింది? బంధించిన ఫీలింగ్ అనిపించిందా? ఎక్కడున్నాను నేను? ఏం జరుగుతుంది నాకు? నేను మనిషినేనా? అసలు ఎలాంటి మనిషిని? మనిషినా? నిజం మనిషినా? అమ్మమ్మమ్మమ్మో. it questioned all my relationships. నేను మా డాడీ తోటి ఎలా ఉన్నాను, విష్ణు తోటి, మనోజ్ తోటి, మమ్మీ తోటి. బికాజ్ మన బిజీ స్కెడ్యూల్గా అలా టచ్ అండ్ గో. డిన్నర్ చేసాం వెళ్ళిపోయాం, వచ్చాం ఒక పూట ఉన్నా వెళ్ళిపోయాం. ఇప్పుడు పొద్దున్న లేసి మీ మొహం, రాత్రి మీ మొహం. సో బిగినింగ్లో లాక్డౌన్ బిగినింగ్లో డాడీతోటే ఉన్నాను. అప్పుడు కూడా 5:30కి నాక్స్ వచ్చేటివి. 2 రోజులు చూశాను. 3వ రోజు ఇదిగో మోహన్ బాబు, నాకు ఇల్లు ఉంది, నేను వెళ్ళిపోతాను, మర్యాదగా నన్ను పడుకునేంతసేపు పడుకోనివ్వండి, ఇది నా ఇల్లాగా బిహేవ్ చేస్తాను నేను. మధ్యలో వచ్చి పక్షులు లేసాయి, నువ్వు లేకు, నేను పక్షిని కాదు, నేను మనిషిని. సో I really put my foot down on a few things అనమాట. బికాజ్ ఐమ్ లైక్, వాట్ will I do waking up at 5:30? there's nothing to do. రెగ్యులర్ డేస్ అంటే ఓకే అని లేస్తేదాన్ని. సో డాడీ తగ్గారు. he said okay, నేను లేపను ఆ టైంకి. అండ్ ఎవ్రీడే వీ వర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఈరోజు ఏం వండుతాం, ఎక్కడి నుంచి ఏ ఇంగ్రీడియంట్ తెప్పిద్దాం. బికాజ్ ఒక ఇంగ్రీడియంట్ తెప్పించాలంటే 4 షాపులకు ఫోన్ చేయాల్సి వచ్చింది. అది వచ్చినప్పుడే అది వండుదామని. సో వీ వర్ కలెక్టింగ్ ఇంగ్రీడియంట్స్. సో లైఫ్ బికేమ్ రియలీ సింపుల్ అండ్ సో జాయ్ఫుల్ అనమాట. దట్స్ సంథింగ్ ఐ రియలీ ఆ లాక్డౌన్ నుంచి ఐఎమ్ హోల్డింగ్ ఆన్ టు. నాకు అక్కర్లేదు, ఆ సింపుల్ జాయ్స్లో ఎలాగ ఉండాలి అని. ఎస్, బేసిక్గా కూడా నార్మల్ డేస్లో కూడా మీరు చాలా సింపుల్గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారని విన్నాను, నిజమేనా? ఎస్. ఎందుకని అలా? అసలు ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ సో గ్రాండ్ అరౌండ్ మీ. నేను ఇంకా గ్రాండ్యూర్లో ఉండాలి అంటే ఇట్స్ సో ఫేక్. ఇన్ రియల్ లైఫ్ నా చుట్టూతో ఇలా 6 కెమెరాలు ఉండవు. ఇప్పుడు మీ ముందు ఉన్నాను కాబట్టి ఉన్నాను. I like the simplicity. I like friends in my theatre room. I love feeding them. రోజు ఇంట్లో అట్లీస్ట్
మినిమమ్ 5 to 6 people. ఎవ్వరు నేను లేనప్పుడు కూడా to eat. So that's subtle things in life, those simple things in life. I love to share, to spend time. నార్మల్గా అందరూ మోహన్ బాబు గారికి భయపడతారు, కానీ ఆయన ఎవరికైనా భయపడేది ఉంటే అది ఒక్క లక్ష్మి గారికే భయపడతారేమో అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజమేనా? అప్పుడప్పుడు నేను కూడా ఏదైనా చూస్తే ఏమైనా అన్నా నమ్మడు అంటే ఆపండి అక్కడ. అంటే హీస్ జస్ట్ టూ ఎమోషనల్ నాన్న. వీఆర్ ఆల్ బట్ మేమైనా టక్కన ఏదైనా వస్తే ఆపుకునే ప్రాక్టీస్ అయింది ఇప్పటి వరకు. డాడీకి అలా కాదు, అనిపించింది అనేయాలంతే, అనిపించింది ఫోన్ చేసి చెప్పేయాలంతే. సో హీస్ లైక్ దాట్. అలాంటప్పుడు కొన్నిసార్లు ఏదో అంటే ఓకే విన్నట్టు యాక్టింగ్ చేస్తారు అనుకుంటా. అలా ఎప్పుడైనా మీకు కెరీర్ స్టార్టింగ్లో మీరు చేసిన వర్క్కి సంబంధించి కానీ లేకపోతే షూటింగ్ సంబంధించి కానీ ఎప్పుడైనా ఫోన్ చేసి పలానా అది నచ్చలేదు అని ఎప్పుడైనా చెప్పారా? అమ్ముడు నాకు ఇది నచ్చలేదు అని ఫోన్ చేశారా ఎప్పుడైనా? నచ్చలేదు అని చెప్పలేదు, బట్ గుండెల్లో గోదావరిలో ఒక డైలాగ్ ఉంది. హీ సెడ్ ఇది ఇంకా బాగా చెప్పచ్చు తల్లి అని నా దగ్గరికి డబ్బింగ్ స్టూడియోకి వచ్చి నాకు ఆ డైలాగ్ నేర్పించారు అనమాట. అండ్ రియలీ నళిని, ఒక డబ్బింగ్ స్టూడియోలో మ్యాజిక్ ఎలా జరుగుతుందో ఆయన చూసి నేర్చుకున్నా. ఒక సీన్ని చెప్పిన సీను షూటింగ్ కంటే ఇంకా ఎన్హాన్స్ చేశారు. దట్స్ హిస్ డిక్షన్. ఎక్కడ నొక్కాలి, ఎక్కడ సాఫ్ట్ అవ్వాలి, ఎక్కడ టెంపో పెంచాలి, ఇవన్నీ లేదు. మనం ఎమోషన్తో ఏదో మాట్లాడేస్తాం, బట్ ఆ ఎమోషన్ని ఆడియన్కి ఎలా క్యారీ చేయాలి అని ఇట్ వాజ్ సచ్ అ లైఫ్ యాక్టింగ్ లెసన్. నాకు లైఫ్ కదా యాక్టింగ్ లెసన్. సో యా, హీఈస్ వెరీ వెరీ క్రిటికల్. అండ్ సినిమా గురించి, నాట్ బికాస్ ఆఫ్ మీ ఆర్ నేను బాగా చేశానా కాదా అని. హీఈస్ ఆల్వేస్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ దిస్ సినిమా. దట్స్ వై హీస్ అవర్ డైలాగ్ కింగ్. that's సో ఫ్యామిలీ నార్మల్గా మీకు చాలా ఎక్కువ ఏమంటారు బంధం ఎక్కువ అంటారు కదా నార్మల్గా. అలా ఫ్యామిలీలో అందరూ కూడా ఎక్కువ ప్రేమతో ఎక్కువ కనిపిస్తూ ఉంటారు నార్మల్గా ఏ వీడియో చూసినా కూడా. అలాంటిది లాక్డౌన్ టైంలో కొంచెం ఏదైనా దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయా? కొంచెం దూరంగా ఉన్న ఫీలింగ్ అలా ఏమైనా అనిపించిందా? లేదండి, ఏదైనా ఉంటే ఓవర్ దగ్గరగా అయినట్టు ఫీలింగ్. అవసరమా ఎంత 24 hours లైక్. బట్ ఆ ఇబ్బందిలో వచ్చిన ప్రేమ వాజ్ డీపర్. ఇబ్బంది అనేది మనకు అలవాటు అయిపోయిన ఒక లైఫ్ స్టైల్లో. డాడీ ఉండండి, డాడీ మమ్మీ ఉండు మమ్మీ, మా మమ్మీ తిడతా ఉన్నింది, నువ్వు వేసుకున్న బట్టలు నువ్వు స్నానం చేసావో తెలియట్లేదు, చేయలేదో తెలియట్లేదు, మంచి బట్టలు వేసుకోవే ఇంట్లో అంటే. చిచి, నేను వేసుకొని ఇంట్లో కూర్చోడానికి నేను నా మంచి బట్టలు ఎందుకు తీయాలి? అదే షార్ట్స్, అదే టీషర్టు, అదే ప్యాంటు, ఒక 3 బట్టలు వేసుకున్నాను అంతే రిపీట్లో. మమ్మీ లైక్ బట్టలు లేనట్టు ఏంటి అని. ఐ సెడ్ నో, ఐ వాంట్ టు లివ్ సింపుల్ అమ్మ. ఇంకా అండ్ ఆ లాక్డౌన్లో ఇంకా ఎలా సింప్లిఫై చేయొచ్చు నా లైఫ్ అని నేను చూసాను. సో అండ్ ఇట్స్ పాసిబుల్, మన మైండ్లో ఉంది అంతే. సో సింపుల్ అంటుంటాను, కానీ నా సింపుల్ లైఫ్ ఇస్ టూ గ్రాండ్ ఫర్ అ లాట్ ఆఫ్ పీపుల్, బట్ ఐ థింక్ ఇట్ ఇస్ సింపుల్. ఎప్పుడు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అస్సలు ఆ విషయంలో అయితే లక్ష్మి మంచు ఖాళీగా ఉండరని అందరికీ అర్థమైపోయింది ఇప్పటికే. ఫ్లడ్స్ కానివ్వండి, కోవిడ్ టైంలో కానివ్వండి, అసలు బేసిక్గా హెల్పింగ్ నేచర్ ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? ఎలా అంటే తెలీదు నళిని నాకు, బట్ ఐ థింక్ చిన్నప్పటి నుంచి నాకు ఐ ఆల్వేస్ క్వశ్చన్, నాకెందుకు ఇల్లు ఉంది, రోడ్డు మీద ఎందుకు ఉన్నారు పిల్లలు. లైక్ వెరీ ఎర్లీ ఆన్, నాకు 1st grade అప్పుడే నా దగ్గర ఉన్న బట్టలు తీసుకెళ్ళి ఫ్రెండ్స్కి ఇచ్చేయడం, నాకు ఇన్ని బట్టలు అక్కర్లేదు. లైక్ ఏమో నాకు తెలీదు. ఐ ఆల్వేస్ ఫెల్ట్ నాతో పాటు నా చుట్టూతో ఉండే వాళ్ళు కూడా బాగుండాలి. అండ్ సో even with my team or whoever I work with, every step I take, I try to push them along with me. నేను ఒప్పుకోను. I don't like mediocrity. I want everybody to be excellent, because there is that excellence in them, an extraordinary. మనం ఎక్కడో సెటిల్ అయిపోతాం, చాలే ఈ ఆర్డినరీ లైఫ్, ఇది చాలు, అది చాలు అనుకుంటే చాలే కాదు. ఐ వాంట్ అన్ ఎక్స్ట్రాడినరీ లైఫ్ అనుకున్నప్పుడు యూ కెన్ build and create that for yourself. Yes, చాలామంది మీ ప్రొడక్షన్లో వర్క్ చేసిన వాళ్ళు, ఆర్టిస్టులు కానివ్వండి లేకపోతే ఎనీ స్టాఫ్, చాలామంది చెప్తూ ఉంటారు అసలు ఎంప్లాయీస్ని ఎలా చూసుకోవాలనేది నిజంగా మోహన్ బాబు గారి దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి. సో ఆయన తర్వాత మీరు దాన్ని కంటిన్యూ చేస్తున్నారని మంచి టాక్ ఉంది బయట. హౌ వుడ్ యూ ఫీల్ అబౌట్ ఇట్? I feel very 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 humbled. అయ్యో, నాన్నగారు
టేక్ కేర్ చేయడంతో నన్ను అదే సెంటెన్స్లో నా పేరు వాడారంటే అదే చాలు నాకు. ఆయన తర్వాతే అండి. ఆయన చూసి నేర్చుకుంది ఒక మనిషిని ఎలా చూసుకోవాలి, ప్రేమగా ఎలా ఉండాలి. నిజంగా మా సెట్లో తినే ఫుడ్, నేను సెట్ ఫుడే తింటాను, కొంతమంది సెట్ ఫుడ్ అసలు తినలేము. మై డాడ్స్ వెరీ పర్టికులర్. ఆయనకి ఇంటి నుంచే వస్తుంది ఫుడ్, కానీ సెట్లో ఏం ఫుడ్ పెడుతున్నారో అన్నీ టేస్ట్ చేస్తారు ఆయన. ఉప్పు ఎక్కువైందా, ఆయిల్ ఎక్కువైందా, అంత డీటెయిలింగ్ నేను చూసుకోను. కానీ బట్ ఐ లైక్, నాకు అది ఇనేట్లీ వచ్చేసింది అనుకుంటా మనుషుల్ని చూసుకోవడం. నన్ను సగం మంది మమ్మీ అని పిలుస్తారు. మదర్ మేరీ మమ్మీ అంటుంటారు. ఇట్స్ సో ఆనర్ టు హ్యావ్ దట్ వర్డ్ కదా అసలు, అమ్మ అని పిలవడం కదా. ఎస్, నార్మల్గా టీవీ షోస్ యాంకరింగ్ చేయడం చాలా మంది స్టార్స్ చేశారు, బట్ మీరు చేసిన మేము సైతం ఇస్ లైక్ సమ్వాట్ డిఫరెంట్. ఎందుకంటే జనంలోకి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఒక థాట్ రావడమే చాలా గ్రేట్. అసలు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా మందికి అసలు ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి ఉండాలి కదా అని అనిపించింది. బట్ ఇప్పుడు కొంచెం పీపుల్ మిస్ అవుతున్నారేమో లక్ష్మి గారిని అని అనిపిస్తుంది నాకు బుల్లితెర మీద. అలా మిస్ అయితేనే మళ్ళీ వచ్చినప్పుడు వావ్ అని చూస్తారు. బట్ దట్స్ ద జాయ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ అనదర్ షో ఇన్ ఇంగ్లీష్ ఫర్ ద ఫస్ట్ టైం. దివాళీకి రాబోతుంది, కమింగ్ బ్యాక్ టు లైఫ్ విత్ లక్ష్మి మంచు అని. చిట్టి చిల్కమ్మ ఐఎమ్ షూటింగ్ ఫర్ ఇట్. బికాజ్ ఈ సిచ్యువేషన్లో ఐ డోంట్ వాంట్ గో అవుట్ అండ్ పుట్ మై సెల్ఫ్ అండ్ అదర్ పీపుల్ ఇన్ జెపర్డీ అనమాట. So that's why I'm doing whatever I can in the little నా ఇల్లు దాటకుండా, బికాజ్ నాకు డాడీని చూడాలి. దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. డాడీని చూడాలి, పాపతో ఉండాలి. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను అనుకోండి, ఇట్స్ అ రిస్క్ వెన్ ఐ కమ్ బ్యాక్ హోమ్. సో ఆ రిస్క్ ఎంత మినిమైజ్ చేయొచ్చు అని చూస్తూ ఐఎమ్ వర్కింగ్ రైట్ నౌ బేసిక్గా. సో ఇఫ్ సంథింగ్ ఎక్సైటింగ్ కమ్స్, ఆఫ్ కోర్స్ ఐల్ డూ ఇట్. అండ్ బై ద వే, హౌ ఇస్ చిట్టి చిల్కమ్మ నిర్వాణ ఏం చేస్తుంది? షీస్ డూయింగ్ గ్రేట్. ఇందాక కిందకు వస్తూ కుండి ఏదో తిప్పి పెట్టునింది. నాలో నేను అనుకుంటూ వీళ్ళకి ఎన్ని చెప్పినా ఇంతే అని నేను కుండి తిప్పేసి వస్తున్నా. అమ్మ అని పిలిచింది. ఏంటి అంటే, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావా అని అడిగింది. అవును, దేని గురించి అమ్మ? కుండి గురించి. ఏమైందమ్మా కుండి? నాకు ఇంటర్వ్యూ ఉంటుంది, వస్తాను ఇప్పుడే. తన వీడియోస్ కొన్ని చూసినప్పుడు లక్ష్మి గారు, అంటే ఆ క్యూట్నెస్తో పాటు ఏదో ఒక తెలియని ఒక మెచ్యూరిటీ తనలో కనిపిస్తూ ఉంటుంది. అంటే అలా చిన్నప్పటి నుంచి రావాలని మీరు ప్రతిదీ చెప్తూ ఉన్నారా? 6 ఏళ్ళు రా పాపకి, మనం చెప్పింది వినేస్తారేంటి? అస్సలు వాళ్ళేంటో, వాళ్ళ పర్సనాలిటీ ఏంటో యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ వాళ్ళ ఓహో నువ్వు ఇదా ఓకే అని. షీ వాజ్ ఆల్వేస్ వెరీ క్లియర్. ఐ మీన్ నాకు ఉండదు క్లారిటీ. నేను చూస్తే నాకు దోశ తినాలా, ఇడ్లీ తినాలా, ఇడ్లీ దోశ పూరి ఉంటే బాగుంది. లైక్ ఐల్ బీ షీల్ బీ లైక్, నాకు వద్దమ్మా పూరి ఇస్ టూ హెవీ, ఐ వాంట్ 1 ఇడ్లీ 1 వడ. లైక్ షీఈస్ వెరీ క్లియర్ ఇన్ ఆర్డరింగ్ హర్ ఫుడ్ ఆల్సో. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే లక్ష్మి గారు, ఈ టైంలో ఐ మీన్స్ ఈ మధ్య కాలంలో మిమ్మల్ని చాలా చిరాకు పెట్టిన అంశాలు కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ పర్టికులర్గా మన తెలుగు ఇండస్ట్రీలో అసలు డ్రగ్స్ కల్చర్ ఉందంటారా? ఐ డోంట్ నో, నేను ఎప్పుడు చూడలేదు. I shouldn't be commenting on something I have not seen. నేను చూసి పరిచయం అయ్యి నాకు తెలిసిన యాక్టర్స్ అందరితోటి మటుకు నో. వాట్ హ్యాపెన్స్ ఇన్ క్లోజ్ డోర్స్ ఐ డోంట్ నో. బయటకు వచ్చి ఐవ్ నెవర్ సీన్ ఎనీ ఆఫ్ ద యాక్టర్స్ ఆర్ యాక్ట్రెసెస్ ఎవర్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ సబ్స్టెన్స్. But who knows what happens inside doors. So, and I don't know why Mawan, actually let me tell you something, let me break something down to you. మనం సినిమాలు చూసాం, సినిమాల్లో డ్రగ్స్ వాడితే ఏమవుతుందో చూసాం. మీరు గూగుల్ కొట్టి డ్రగ్స్ వాడితే ఇమేజెస్ అని కొట్టండి, మీకు మొహాలు అర్థమైపోతాయి ఎలా ఉంటారు ఒక్కొక్క మొహం. డ్రగ్స్ వాడుతూ ఇలా ఉండలేమండి మేము. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. పొద్దున్న లెగలేరు. పీపుల్ ఆర్ అడిక్టెడ్. They have a certain body structure and physicality. We cannot afford to. నేను గ్లాస్ వైన్ తాగి పొద్దున్న షూటింగ్కి రాలేను, బికాజ్ మొహం ఉబ్బిపోద్దని. సో we keep days for that. Long weekend, you know. So I get very hurt when cinema వాళ్ళు, బికాజ్ వీఆర్ ఓపెన్ అండ్ టీవీ ముందు ఈజీగా కనిపిస్తాము, మీకు టీఆర్పీలు పెరుగుతాయి, జనాలు యూనో క్లిక్స్ ఎక్కువ కొడతారని ఫస్ట్ మమ్మల్ని వాడేసుకుంటారు. ఇట్స్ యాక్చువల్లీ మోర్ రెలవెంట్ ఇన్ ద అవుట్ సైడ్ వరల్డ్. ఇండస్ట్రీలో అతి తక్కువ కంపేర్ టు ఎవ్రీవేర్ ఎల్స్. సో మీరు ఎక్కడ వాడుతున్నారో ఎక్కడ అమ్ముతున్నారో అది చూడకుండా
ఏదో ఇండస్ట్రీ మీద వచ్చి పడడం అనేది ఐ ఫీల్ ఇట్స్ వెరీ 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 రాంగ్. ఐ ఫీల్ హర్ట్. ఏదున్నా ఫస్ట్ నిలబడేది ఇండస్ట్రీనే. ఇందాక మీరే అన్నారు, ఏ ఫ్లడ్స్ వచ్చినా, ఎవరికి బాధ వచ్చినా, ఎవరైనా నా దగ్గర లేకపోతే నేను రానాకు ఫోన్ చేస్తా, నవదీప్కి ఫోన్ చేస్తా, ప్రభాస్కి ఫోన్ చేస్తా, ఇంకొకరికి చేస్తా, రామ్ చరణ్కి ఫోన్ చేస్తా. ఐమ్ లైక్, నాకు ఇది కావాలి, అక్కడ ఇది ఇరుక్కుంది, వీ నీడ్ టు హెల్ప్ అన్నప్పుడు నన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సే నో, యునో. అండ్ మీ దాకా కూడా రానివ్వను. అండ్ వాళ్ళు కూడా దే ఆర్ నాట్ డూయింగ్ ఇట్ బికాజ్ ఇది చేస్తే ఈ పబ్లిసిటీ వస్తుందని. లక్ష్మి ఏదో పని చేస్తుంది, రాను ఏదో పని చేస్తున్నట్టు, వీళ్ళకి ఏదో అవసరం ఉంది. నాకు ఆ టైంలో ఫ్లడ్స్ జరిగినప్పుడు కూడా సమాంత నాకు ఫోన్ చేసి అడిగింది, నేనేం చేయగలుగుతాను లక్ష్మి, టెల్ మీ హౌ ఐ కెన్ డూ అని. ఐ సెడ్ సెండ్ మీ 1000 నైటీస్ అన్న. బికాజ్ ఫ్లడ్స్ టైంలో చీరలు, బట్టలు, ఫుడ్డు ఒక ఎత్తు, ఆడవాళ్ళందరికీ ఎవ్రీథింగ్ కొట్టుకెళ్ళిపోయింది. వాట్ ఈస్ అన్ ఈజీ థింగ్ టు వేర్? నైటీస్. షీ సెంట్ మీ 1000 నైటీస్. ఎవరికి పంపిస్తున్నావు, ఎక్కడికి పంపిస్తున్నావు, నాకు కౌంట్ ఇస్తావా? షీ నెవర్ సెడ్ దట్. నా దగ్గరే ఒక 50 నైటీలు మిగిలిపోతే నేను టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మళ్ళీ షేర్ చేశాను. షీ నెవర్ ఆస్క్డ్ మీ. ఒక నమ్మకం. నేను చేయాలనుకుంటున్నది నా పరిధిలో నేనే చేస్తాను. నేను ఏదైనా చేస్తున్నప్పుడు కూడా వార్నింగ్ ఇచ్చి చెప్తున్నా, ఇది కానీ ప్రెస్లో తెలిసిందో మళ్ళీ యూ విల్ నెవర్ హియర్ ఫ్రమ్ మీ అని. బికాజ్ వద్దు, నాకు మంచి వద్దు, చెడు వద్దు. ఐ విల్ జస్ట్ బీ విత్ మై ఫ్రెండ్స్. నేను క్రియేట్ చేసుకున్న ఒక చిన్న ప్రపంచం నాకు చాలు. అసలు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ కూడా డేర్ చేయలేని టైంలో రియా గురించి ఫస్ట్ కామెంట్ చేస్తుంది మీరే. అసలు అంటే ఆ గట్స్ మీలోనే ఉన్నాయి, ఇంకెవరిలోనే లేవు. అసలు ఎవరు ఇండస్ట్రీలో కాదండి, ఇండియా మొత్తం. ఎస్, దట్స్ ద ఫ్యాక్ట్, నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీ. ఇంక తట్టుకోలేకపోయాను. ఉమెన్ టు ఉమెన్ అన్యాయం అనుకున్నప్పుడు అన్ని బ్యాటిల్స్ ఫైట్ చేయలేను. ఈరోజు పేపర్ చూస్తే 100 కోపం వస్తాయి. ఆ 100టి వెనక వెళ్ళనే నేను. తప్పు చేసిన వాళ్ళే 100% the judiciary system is there. Give them a break. We are all human beings. At the end of the day, we're all daughters. We're all, mothers and sisters to somebody. Our dignity kuda manam evvatlede. For somebody using something in her house, who knows? But I don't want to comment too much on it. It's an ongoing case. The judiciary system will take care of it. But woman to woman, I just couldn't. That's not how you treat somebody. సో ఆ టైంలో అమ్మ కొంచెం టెన్షన్ ఫీల్ అయ్యారు. అది దగ్గర నుంచి చూసిన తర్వాత ఇంకా దేని మీద కమెంట్ చేయకూడదని మీరు డిసైడ్ అయ్యారని చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. సో ఎందుకని, అంటే ఎందుకు అంత టెన్షన్ ఫీల్ అయి ఉంటారు ఆ టైంలో? బికాజ్ ఇట్స్ అ నేషనల్ న్యూస్ అండ్ ఏది కామెంట్ చేసినా ఇప్పుడు మీరు చూడండి హౌ దే ట్రోల్ యూ ఫర్ నథింగ్. మనకి ఎందుకమ్మా అన్న ఫీలింగ్ తోటి అన్నిటికీ నువ్వు అందరికీ వెళ్తావు, హూ విల్ బీ దే ఫర్ యూ రేపు ఏమైనా జరిగితే అన్న ఫీలింగ్ తప్ప అది కూడా నేను అడిగి పెట్టలేదు. పెట్టేసిన తర్వాత ఎందుకే నీకు బికాజ్ షీ నోటిసెస్, షీ వాచెస్ హౌ దే ఆర్ ట్రీటింగ్ పీపుల్. నా గురించి ఎన్ని కామెంట్స్, నాట్ ఈ ఇష్యూలో, ఇంకొక ఏదో సో మమ్మీ నోస్ and then I said I couldn't handle it, Amma. Then she definitely felt proud of me for doing what I did, Daddy phone చేశారు, అమ్ముడు అన్నారు. I said I know what I'm doing, Nanna. Okay. Wow. That's it. Because some don't mess with me, right or wrong, నిలబడిపోతాను. Yes, come talk to me. Once I've taken the stance, అది ఎంత దూరం అయినా వెళ్ళడానికి రెడీ అవ్వాలి. మళ్ళీ నేను ఒక కామెంట్ ఇచ్చి నేను ఊరుకున్నానండి అంటే కుదరదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ ఓపెన్లీ, రైట్? ఐ హ్యావ్ అ వాయిస్, దెర్ ఆర్ పీపుల్ వాచింగ్ మీ. ఆ వాయిస్ని నేను కరెక్ట్ దానికి వాడకపోతే ఇంకెందుకు? యూ హ్యావ్ ఎవ్రీథింగ్, వాట్ నాట్ ఎవ్రీథింగ్, చిన్నప్పటి నుంచి కూడా. కానీ స్టిల్ ఒక షూటింగ్లో కానీ కొంచెం కష్టం ఉంటుంది ఖచ్చితంగా. ఒక షూటింగ్ చేసేటప్పుడు, లేకపోతే ఇప్పుడు మీరు షోస్ చేసేటప్పుడు కొంచెం కాదు, చాలా కష్టం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ కష్టాన్ని తీసుకొని చెయ్యాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళు ఏ బాధలు అనుభవిస్తున్నారు వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఈ థాట్స్ అన్నీ అసలు స్టార్టింగ్ ఎందుకు రేజ్ అయినాయి, ఎలా రేజ్ అయినాయి అసలు? God has given me 2 legs, 2 hands, a brain. As you said, అన్నీ ఇచ్చాడు. You have to, Nalini, you have to. నీకుంది అనుకున్నప్పుడు నువ్వు ఒక మానవ జన్మ తీసుకున్నాక, ఇలా పుట్టాక, నీ వల్ల ఒక 10 మంది బాగుపడగలుగుతారు అని నీకు తెలిసినప్పుడు, నువ్వు అది చేయనప్పుడు అప్పుడు నువ్వు మనిషి కాదు నా దృష్టిలో. సో ఐ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ టు డూ మోర్. నా ఇంట్లో అన్ని రోజా చెట్లు ఉన్నాయి, ఆహాహా ఎంత బాగుంది అని. బయటంతా చెత్త ఉంటే ఆ చెత్త కంపు నాకు వస్తుంది కదా.
ఈ రోజా చెట్లే నేను నా పక్కింటి వాళ్ళకి కూడా ఇచ్చాను అనుకో, వీ కెన్ ఆల్ లివ్ ఇన్ హ్యాపీ ఎన్వైరన్మెంట్. నో అంతే, అంతకంటే ఇట్స్ అ వెరీ సెల్ఫిష్ థాట్. అంతకంటే ఏం లేదు. బట్ ఎక్కడ కూడా సెల్ఫిష్నెస్ కనిపించట్లేదు. అండ్ ఆ మధ్య సడన్ గా అంటే డివోషనల్ వైబ్స్ తో కనిపించారు. సడన్ గా అంటే మాకు సడన్ కావచ్చు, మేబీ మీకు రెగ్యులర్ అయి ఉండొచ్చు. సడన్ గా కనిపించేసరికి ఎప్పుడు మోడర్న్ గా చూసే లక్ష్మి గారిని కొంచెం ఆ వైబ్స్ తో చూసేసరికి కొత్తగా అనిపించింది. తిరుమల కొండ ఎన్నిసార్లు ఎక్కానో నాకే లెక్కలేదు. అది కావాలి, ఇది కావాలి, యింగ్ అండ్ యాంగ్. నేను ఐ ఆల్వేస్ టెల్ పీపుల్ ఐఎమ్ అ సర్కిల్, డోంట్ ట్రై టు పుట్ మీ ఇన్ అ బాక్స్. సో ఐ వాంట్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఐ డోంట్ నో, ఇప్పుడు వెళ్ళిపోమన్నా వెళ్ళిపోతాను కైలాష్కి. ఎందుకు అంటే నేను చెప్పలేను. ఐ కెనాట్ గివ్ యూ అన్ ఆన్సర్. ఫైనలీ అ స్మాల్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్. మీ మీద ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు బేసిక్గా మీరు చాలా లైట్ తీసుకుంటారు నాకు తెలుసు. అసలు ఎలా అనిపిస్తుంది? మీరు పట్టించుకుంటారా వాటిని అసలు? నిన్న రాత్రి నా ఫ్రెండ్ ఫోన్ చేసింది కాన్ఫరెన్స్ కాల్లో. సమ్ రూమర్ అబౌట్ సంథింగ్. పీపుల్స్ ఇమాజినేషన్ అబౌట్ మీ ఈజ్ మోర్ వైల్డర్ దెన్ మై లైఫ్ ఇట్ సెల్ఫ్. ఫోన్ చేయవా ఇలా అంది. ఐ సైడ్ ఎవ్వడేం అనుకుని, ఎవరన్నారో కూడా తెలుసు నాకు. తనే చెప్పింది ఎలా అంది తను అని. చెప్పుకొని మళ్ళీ 10 మందికి చెప్పుకొని నేను మోసం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, అబద్ధం చెప్పట్లేదు. సో ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ నథింగ్. ఎవ్వడేమను, దే వాంట్ టు టాక్ అబౌట్ మీ. దే లైఫ్ ఇస్ ఎక్సైటింగ్ వెన్ దే టాక్ అబౌట్ మీ. సో బీ ఇట్. అండ్ ఎవరైనా ఇమిటేట్ చేసినప్పుడు కూడా, అండ్ ఒక షోలో చూసాను నేను, సుమ గారు ఇమిటేట్ చేసినప్పుడు కూడా ఈ టుక్ ఇట్ వెరీ ఈజీ. పైగా ఐ లవ్ యూ, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పారనమాట ఆ ఇంటర్వ్యూలో. అసలు ఎంత ఈజీగా ఎలా తీసుకుంటారు? I mean, I'm a superstar. You only imitate superstars. Yes, How can exactly. I feel bad about it? Endi Ramarao garu feel avvalaithe, ANR garu feel avvalaithe. Exactly. How many women do you have in Telugu that you can imitate and enjoy and celebrate? One and only. ఎస్. ఏదైనా ముఖం మీద కుండ బద్దలు కొట్టే మీరు ఎప్పుడైనా ఎవరినైనా హర్ట్ చేశానని ఫీల్ అయితే ఇమ్మీడియట్గా వెళ్ళి సారీ చెప్తారా? 100%. ఓకే. ఎప్పుడైనా అలా నాకు కోపం వచ్చేస్తుంది. యా, ఆల్ ద టైమ్. నా మేకప్ ఆర్టిస్ట్ రూబీనే తిడుతుంటాడు, యో అని. ఐమ్ సారీ, ఐ వాజ్ అప్సెట్. లైక్ యు నో, ఐ హ్యావ్ టు సే ఇట్. మళ్ళీ లోపల ఉంచుకొని అది ఇలా నా వల్ల కాదు. ఈ ఇద్దరిలో హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో అంటే ఏం చెప్తారు? మనోజ్ అండ్ విష్ణు. నేను ఇంట్లో ఉండాలా? నో, ఇద్దరు నా 2 కళ్ళు. ఓకే. ఈ ఇద్దరిలో ఎవరిష్టం అంటే ఏం చెప్తారు? నిర్వాణ అండ్ మనోజ్. వీళ్ళు కూడా 2 కళ్ళే కాదు, నా గుండె 4 parts ఉంటాయి కదా, దానిలో 2 parts. ఐ కెనాట్ చూస్. ఐ ఫీల్ సో రాంగ్. నా కూతురు అని చెప్పడానికి హౌ డేర్ ఐ స్పెండ్ మై హోల్ లైఫ్ విత్ మనోజ్. ఇప్పుడు ఏదో కొత్తగా కూతురు వచ్చిందని కూతురు అనేయాలా? బట్ దట్స్ మై డాటర్. మనోజ్ అంటే హౌ కెన్ ఐ నాట్ సే ఐ గేవ్ బర్త్ టు దిస్ వన్ అని. సో నో వే, దెర్ ఇస్ నో. హీస్ మై ఫస్ట్ సన్, షీఈస్ మై ఫస్ట్ డాటర్. నైస్. ఒక మల్టీ స్టారర్ మూవీ విత్ ఆల్ యువర్ ఫ్యామిలీ స్టార్స్ చూసే అవకాశం ఉందా ప్రేక్షకులకి? చూసారుగా పాండవులతో మీద. వాళ్ళకి భయపడ్డారు. నేను కానీ చేస్తే వాళ్ళందరినీ డామినేట్ చేస్తానని నన్ను పక్కన పెట్టారు. రియలీ, ఇది మీరు లౌడ్ గా హెడ్ లైన్ వేసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్ వేసుకోవాలి. అండ్ ఫైనలీ ఏ ప్రాజెక్ట్స్ తో మమ్మల్ని పలకరించబోతున్నారు లక్ష్మి గారు? ఒక స్క్రిప్ట్ ఒకటి జరుగుతూ ఉంది. I'm producing something for one of the OTTs. I have Chitti Chilkama, ఇప్పుడు ఇది అవుతూనే ఆ షూటింగ్ ఉంది. ఆల్రెడీ క్రూ ఇస్ వెయిటింగ్. కమింగ్ బ్యాక్ టు లైఫ్ అనేది రానా ఇస్ ప్రెజెంటింగ్ southway.live-లో. చాలు. I want to travel. Please, flights open up. Yes, very soon మీరు ట్రావెల్ చేయాలి. మళ్ళీ ఎంజాయ్ చేసే డేస్ అన్ని మనకు బ్యాక్ రావాలి అని మనం కూడా నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. Thank you, Nalini. Happy Dashara. థ్యాంక్ యూ. సేమ్ టు యూ.